కడప జిల్లా కాజీపేటలో కీర్తనను హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఒత్తిడి వల్లే నిందితులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, భయంతోనే పారిపోయేందుకు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని అనిత వెల్లడించారు. గవర్నమెంట్ ప్రాంప్ట్గా వ్యవహరించింది, పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించింది, అరెస్ట్ చేసాం. ఈ రోజుకి కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. కాకపోతే కొన్ని అనుమానాలు ఉన్నాయని వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా దగ్గరికి వచ్చారు. దాని మీద కూడా నేను ఒకసారి ఎంక్వైరీ వేస్తాను. అంటే ఒకటండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్తున్నారు నిందితులు కూడా. ఎయిదర్ భయమైనా భయపడుతున్నారు, లేకపోతే డిప్రెషన్కి వెళ్తున్నారు. కొంతమంది డిప్రెషన్తోనో లేకపోతే భయంతోనో వెళ్ళి సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది పారిపోవడానికి ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ నేనేమంటానంటే తప్పు చేయనేలా భయపడినాను నేను అదంట. చిన్న పిల్లల మీద అగాయించాలి ఏంటంటే పోలీసు తన పని తను చేసుకెళ్తుంది. ఆటోమేటిక్గా కొంతమంది దాన్ని తట్టుకోలేని పొజిషన్లో ఉంటారు. 19 to 24 ఆ విధ్వంసానికి ఇప్పటికీ కూడా కొన్ని అంటారు కదా, మూల్యం చెల్లించుకుంటున్నామని. ఆ మూల్యం ఇప్పటికీ కూడా అక్కడక్కడ చెల్లించుకునే పరిస్థితి ఉంది. కానీ అది కూడా జరగకూడదనే మా ఎన్ఫోర్స్మెంట్ అయితే ఉంది.